అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైనప్పుడు ఇరాన్ ఒక వ్యూహాన్ని అనుసరించింది. అదేంటంటే మనం అమెరికా మీద గెలవకపోయినా ఓటమిని మాత్రం అంగీకరించకూడదు. ఈ 2 వారాల్లో ఇరాన్ ఓడిపోలేదు, పైగా అమెరికాను వెనక్కి నెట్టింది. కానీ గత 24 గంటల నుంచి 48 గంటల్లో ఇరాన్ ఒక కొత్త వ్యూహాన్ని అమలు చేసింది. ఇప్పుడు అమెరికాపై ఇరాన్ పైచేయి సాధిస్తోంది. ఇరాన్ కంటే అమెరికా ఎక్కువ నిరాశలో ఉన్నట్లు కనిపిస్తోంది కూడా. ఈరోజు అమెరికా కాల్పుల విరమణ ఒప్పందం గురించి మాట్లాడుతోంది. ఇరాన్ మాత్రం అంత తొందర ఏముంది అని అడుగుతోంది. ఇప్పుడు యుద్ధం ఎలా జరగాలి అనేది ఇరాన్ చేతుల్లో ఉంది. ఇది ఎలా సాధ్యమైంది అని గత 24 గంటల్లో వచ్చిన వార్తలను చూస్తే అర్థమవుతుంది. ఇరాన్ దగ్గర రాకెట్లు అయిపోలేదు. ఇజ్రాయిల్, దుబాయ్ లాంటి ప్రాంతాలపై ఇరాన్ మరింత తీవ్రంగా దాడులు చేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో హార్మూజ్ జలసంధిలో 3 వేర్వేరు నౌకలకు మంటలంటుకున్నాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా పూర్తిగా ఆగిపోయింది. దీని ఫలితంగా ఒక బ్యారెల్ చమురు ధర ఇప్పుడు $100కు చేరుకుంది. ట్రంప్ బెదిరిస్తున్నా కూడా ఇరాన్ ఒత్తిడిని రెట్టింపు చేస్తోంది. ఇరాన్పై దాడులు కొనసాగుతున్నా కూడా అమెరికా తన విమానాలను వేగంగా కోల్పోతోంది. మొదట F-15 యుద్ధ విమానాలు, థర్డ్ రాడర్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పుడు భారీ KC-135 స్ట్రాటో ట్యాంకర్లు కూడా కూలిపోయాయి. ఈ ప్రమాదంలో 4 అమెరికన్ సైనికులు చనిపోయారు. ఇది ఒక ప్రమాదమని అమెరికా చెబుతోంది. కానీ ఇరాన్ మద్దతు ఉన్న ఇరాక్ బృందం తామే ఆ విమానాన్ని కూల్చేశామని చెబుతోంది. ఒకవైపు మేము యుద్ధం గెలిచామని ట్రంప్ అరుస్తున్నాడు. అదే సమయంలో ఇరాన్తో కాల్పుల విరమణ గురించి మాట్లాడడానికి ఆయన స్వాగతం పలుకుతున్నాడు. కానీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఇప్పుడు కఠినమైన షరతులు పెడుతున్నాడు. చర్చలు జరగాలంటే ముందు ఈ షరతులు పాటించాలని అంటున్నాడు. ఈ యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ఎటువంటి తొందరలో ఉన్నట్లు కనిపించడం లేదు. మరోవైపు అమెరికా మీడియా రోజువారీగా ట్రంప్ నిజాలను బయటపెడుతోంది. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేస్తే ఏం చెయ్యాలి అనే దానిపై ట్రంప్ ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదని తెలిసింది. అలాగే ఇరాన్ చేసిన దాడుల్లో కనీసం 170 మంది అమెరికన్ సైనికులు గాయపడ్డారని బయటకొస్తోంది. చాలా తీవ్రమైన స్థితిలో ఉన్న కొందరిని ఎవరికీ తెలియకుండా చికిత్స కోసం జర్మనీకి తీసుకువెళ్లారు. సరిగ్గా 4 ఏళ్ల క్రితం రష్యా 3 వైపుల నుంచి ఉక్రెయిన్పై దాడి చేసింది. ఇప్పుడు ఉక్రెయిన్లో నాజీలను, సైన్యాన్ని తొలగించడమే తమ లక్ష్యమని రష్యా అధ్యక్షుడు పుతిన్ బహిరంగంగా చెప్పారు. కానీ ఉక్రెయిన్ను నాటోకు దూరంగా ఉంచడం వారి అసలు లక్ష్యం అని ప్రపంచం మొత్తానికి తెలుసు. అక్కడ తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అనుకున్నారు. ఉక్రెయిన్ త్వరగా లొంగిపోతుందని, తనకు సులువుగా విజయం దక్కుతుందని పుతిన్ లెక్కలు వేస్తున్నారు. బహుశా అందుకే పుతిన్ దీన్ని యుద్ధం అని ప్రకటించలేదు. దీన్ని కేవలం ఒక ప్రత్యేకమైన సైనిక ఆపరేషన్ అని మాత్రమే చెప్పారు. 4 ఏళ్లు గడుస్తున్న ఆ సైనిక ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. జెలెన్స్కీ ఇంకా లొంగిపోలేదు. ఈ కథ నుంచి అమెరికా ఏం నేర్చుకోలేదనిపిస్తోంది. ఎందుకంటే ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై భయంకరమైన వైమానిక దాడి చేసింది. ఇరాన్ అగ్రనాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దీని వెనుక ఉన్న కారణం కూడా రష్యా లాంటిదే. ఇరాన్ అగ్రనాయకత్వాన్ని అంతం చేయగానే అక్కడ తిరుగుబాటు వస్తుందని, చమురు మొత్తం అమెరికా చేతుల్లోకి వెళుతుందని వాళ్ళు అనుకున్నారు. కానీ 14 రోజుల తర్వాత ఇరాన్ ప్రభుత్వం కూలిపోవడం చాలా కష్టమని అమెరికా నిపుణులకు అర్థమైంది. కేవలం 2 వారాల్లోనే అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇప్పుడు ఆపరేషన్ ఎపిక్ బ్లండర్గా మారిపోయింది. వాళ్ళు అనుకున్న యుద్ధ లక్ష్యాలు నెరవేరలేదు. దీనికి విరుద్ధంగా చమురు కోసం ప్రపంచవ్యాప్తంగా భయాందోళన నెలకొంది. హార్మూజ్ జలసంధి గుండా సురక్షితమైన ప్రయాణాన్ని తాము కల్పించలేమని అమెరికా నావికాదళం కూడా చేతులెత్తేసింది. మా చమురు మౌలిక సదుపాయాలకు హాని జరిగితే మధ్యప్రాచ్యం మొత్తం ఉన్న చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ఇప్పుడు అమెరికాను హెచ్చరించింది. ఇప్పుడు గల్ఫ్ దేశాల్ని రక్షించడానికి అమెరికాకు చెందిన థర్డ్ రాడర్ కూడా అక్కడ లేదు. తమను ఈ యుద్ధంలోకి లాగినందుకు గల్ఫ్ దేశాలు కూడా ఇప్పుడు అమెరికాపై గుర్రుగా ఉన్నాయి. ఈ యుద్ధం వల్ల వారికి నష్టాలే వచ్చాయి. ఆయుధాల గురించి, ఇరాన్ చేసే దిగ్బంధనం గురించి అమెరికా ఎందుకో ప్రణాళిక చేసుకోలేకపోయింది. అమెరికా తన అహంకారం వల్లే పతనం వైపు ఎలా వెళుతుందో స్పష్టంగా అర్థమవుతోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనేది ట్రంప్ జీవితంలో అతిపెద్ద తప్పటడుగు. ఇరాన్ పరిస్థితుల్ని ఎలా మార్చేసింది, ట్రంప్ ఇప్పుడు యుద్ధం నుంచి ఎలా బయటపడాలి అని ఎందుకు ఆలోచిస్తున్నారనేది ఆసక్తి. యుద్ధంలో గెలవడానికి ట్రంప్ దగ్గర ఇంకా ఆ బ్రహ్మాస్త్రం ఏంటి? అమెరికా ఒక్కసారి కాదు, పదే ఈ యుద్ధంలో గెలిచిందని డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నాడు. ఇరాన్ నావికాదళాన్ని, వాయుసేనను, నాయకత్వాన్ని నాశనం చేశామని, అంతా బాగానే జరుగుతుందని ఆయన అనుకుంటున్నాడు. ట్రంప్ ఏమైనా చెప్పొచ్చు, కానీ వాస్తవం ఏంటనేది అమెరికా మరోసారి సుదీర్ఘమైన యుద్ధాన్ని ప్రారంభించింది. ఇది ముగియడానికి కొన్ని వారాలు, నెలలు లేదా సంవత్సరాలు కూడా పట్టొచ్చు. మొదటి కొన్ని గంటల్లోనే అమెరికా యుద్ధం గెలిచిందని ట్రంప్ చెబుతున్నారు. కానీ యుద్ధభూమికి చేరుకోకముందే ప్రణాళిక దశలోనే అమెరికా ఓడిపోయిందని కొత్త నివేదికలు చెప్తున్నాయి. ఇరాన్ అగ్రనాయకత్వాన్ని తొలగిస్తే ఇరాన్ కుప్పకూలిపోతుందని అమెరికా, ఇజ్రాయిల్ అధికారులు అనుకున్నారు. నాయకులు లేకుండా వారు పోరాడలేరని,
అక్కడ ప్రతిపక్షాలు నిరసనలు చేస్తాయని, అప్పుడు అమెరికా అక్కడ ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనుకుంది. కానీ ఇరాన్ అనేది వెనుజులా లాంటి దేశం కాదు అనేది వాళ్ళు మర్చిపోయారు. హర్మూజ్ జలసంధి విషయంలో ప్రణాళిక లేకపోవడం అనేది వారి అతిపెద్ద తప్పిదం. వైట్ హౌస్ నుంచి బయటకొచ్చిన సమాచారం కూడా దీన్నే నిర్ధారిస్తోంది. ఇరాన్కు ఉన్న సామర్థ్యాన్ని ట్రంప్ భద్రతా మండలి తీవ్రంగా పరిగణించలేదు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని ఎంతకాలం ఆపగలదు అనే విషయాన్ని వాళ్ళు లెక్కించలేకపోయారు. ఇరాన్ సరిహద్దు వెంబడి ఉన్న ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఈ చమురు మార్గం గురించి ఆలోచించడం వాళ్ళు వదిలేశారు. హర్మూజ్ను మూసేస్తే అమెరికా దగ్గర దాన్ని తిరిగి తెరవడానికి ఎలాంటి ఖచ్చితమైన ప్రణాళిక లేదని ట్రంప్ ప్రభుత్వం అంగీకరించింది. హర్మూజ్ను మూసేయడం వల్ల ఇరాన్కే ఎక్కువ నష్టం జరుగుతోందని వాళ్ళు నమ్మారు. కానీ హర్మూజ్ జలసంధి చైనాకు తెరిచే ఉంది. చైనా నుంచి చమురు డబ్బులు ఇరాన్కు అందుతున్నాయి. ఈరోజు ఇరాన్ భారతదేశంతో సహా ఇతర దేశాలను ఇబ్బంది పెడుతున్న చైనా నుంచి మాత్రం డబ్బు తీసుకుంటోంది. అమెరికాకు ఈ యుద్ధంలో జరిగిన అతిపెద్ద నష్టం మరొకటి ఉంది. అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడైన ముజ్దాబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టడమే ఆ నష్టం. ఆయన IRGCకి చాలా సన్నిహితుడు. అమెరికా ఇజ్రాయిల్ దాడుల్లో ఆయన కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు ఆయన ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. తన మొదటి ప్రసంగంలోనే ఆయన ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. అమెరికా ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పాడు. అలాగే గల్ఫ్ దేశాలకు కూడా ఆయన ఒక ప్రత్యక్ష హెచ్చరిక చేశాడు. మీ భూభాగం నుంచి అమెరికా సైనిక స్థావరాలను వెంటనే తొలగించాలని ఆదేశించాడు. లేదంటే వాటిపై మేము దాడులు చేస్తూనే ఉంటామని చెప్పాడు. ఇరాన్ నేరుగా అమెరికాతో పోరాడకపోవచ్చు, కానీ అమెరికా ఆర్థిక మూలాలను దెబ్బతీయడంలో ఇరాన్ బిజీగా ఉంది. ఇప్పుడు అమెరికా మిత్ర దేశాల మధ్య చీలికలు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా ప్రయోజనాలపై గురిపెట్టింది. అమెరికా ముందుగా ఇరాన్ బ్యాంకుపై దాడి చేసింది. దానికి బదులుగా గల్ఫ్ అంతటా ఉన్న అమెరికా బ్యాంకులపై ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. తమ క్షిపణి దాడులకు సిద్ధంగా ఉండాలని ఇరాన్ నోట్ రిలీజ్ చేసింది. దీనివల్ల ఆర్థిక రంగంలో పెద్ద గందరగోళం నెలకొంది. ఈ యుద్ధంలో ఇరాన్ రక్షణలో కాకుండా దాడిలో ముందుండడం గమనించాల్సిన విషయం. ఇరాన్ అధ్యక్షుడు పెట్టిన కాల్పుల విరమణ షరతులను చూస్తే మీకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ దేశం లొంగిపోయే పరిస్థితుల్లో ఉందా అని మీరు అనుకోవచ్చు. కానీ వాళ్ళు పెట్టిన షరతులు వింటే మీరు ఆశ్చర్యపోతారు. చర్చలు జరపాలనుకుంటే ముందు 3 పనులు చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. మొదటి షరతు ఏంటంటే ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను అమెరికా గుర్తించాలి. అంటే తమ శాంతియుత అణుసామర్థ్యాలను అభివృద్ధి చేసుకునే హక్కు తమకు ఉందని ఇరాన్ చెబుతోంది. రెండో షరతు ఏంటంటే యుద్ధ నష్టపరిహారం చెల్లించాలి. అంటే ఈ యుద్ధం వల్ల ఇరాన్కు జరిగిన నష్టాలకు అమెరికా పరిహారం ఇవ్వాలన్నమాట. ఇక మూడో షరతు ఏంటంటే భవిష్యత్తులో దాడులు జరగవని అంతర్జాతీయంగా గట్టి హామీ ఇవ్వాలి. అది కూడా రాతపూర్వకంగా ఇవ్వాలని ఇరాన్ కోరుతోంది. అమెరికా సైన్యంతో పోలిస్తే ఇరాన్ సైన్యం చాలా చిన్నది. అయినా కూడా ఇరాన్ చాలా బలమైన స్థితి నుంచి అమెరికాతో మాట్లాడుతోంది. ఈ డిమాండ్లకు ఒప్పుకుంటే సరే అని ఇరాన్ అంటోంది. లేకపోతే మినాబ్లో ప్రాణాలు కోల్పోయిన బాలికల కోసం ప్రతీకారం తీర్చుకుంటానని కొత్త సుప్రీం లీడర్ ఇప్పటికే ప్రకటించేశాడు. అమెరికాకు ఈ విషయం ఎంత ఇబ్బందికరమో మేము అంతకుముందే చెప్పాం. దీనిపై ఇరాన్లో చాలా కోపం ఉంది. అమెరికా ముందు మోకరెళ్లడం అనేది పాత విషయం అని ఇరాన్ భావిస్తోంది. ఇప్పుడు ఎలాంటి రాజీ లేదు, చర్చలు లేవు అని ఇరాన్ తెగేసి చెబుతోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేసిన అతిపెద్ద తప్పు యుద్ధరంగానికి సంబంధించింది కాదు. ఇది ప్రపంచ ఆర్థిక రంగానికి సంబంధించిన ఒక పెద్ద ముప్పు. హర్మూజ్ జలసంధి మూసివేత తర్వాత చమురు ధరలు బ్యారెల్కు $100 దగ్గరకు చేరుకున్నాయి. చమురు ట్యాంకర్లు ప్రయాణించలేకపోతున్నాయి. షిప్పింగ్ కంపెనీలు తమ ప్రజలను, ఆస్తులను ప్రమాదంలో పడేయడానికి ఇష్టపడడం లేదు. దాడులకు గురవుతున్న గల్ఫ్ దేశాలు ఇప్పుడు తమ నిధుల పెట్టుబడులను సమీక్షించుకుంటోంది. సౌదీ అరేబియా, UAE, ఖతార్ లాంటి 3 ప్రధాన GCC ఆర్థిక వ్యవస్థతో పాటు కువైట్ కూడా అమెరికా పెట్టుబడులపై దృష్టి పెట్టారు. అమెరికాలో తాము పెట్టిన $1 ట్రిలియన్ పెట్టుబడులను ఆయా దేశాలిప్పుడు సమీక్షించడం మొదలుపెట్టాయి. అదే గనక జరిగితే ఆ దేశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి డబ్బును వెనక్కి లాగడం ప్రారంభిస్తే పరిస్థితి మారుతుంది. అప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలో పడిపోతుంది. ట్యాంకర్లకు ఎస్కార్ట్ ఇవ్వలేమని అమెరికా సైన్యం షిప్పింగ్ పరిశ్రమకు తెలిపింది. అమెరికా నావికాదళం సిద్ధంగా లేదని విద్యుత్ శాఖ మంత్రి స్వయంగా CNBCలో ధృవీకరించారు. అమెరికా సైనిక సంపత్తి మొత్తం ఇప్పుడు దాడుల కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంది. ఇరాన్ సామర్థ్యాలను నాశనం చేయడంపైనే వాళ్ల దృష్టి. వాణిజ్య మార్గాలను రక్షించడం ఇప్పుడు వారికి ముఖ్యం కాదు. మరోవైపు హర్మూజ్ను దాటేందుకు ప్రయత్నించిన నౌకలకు ఇరాన్ నిప్పు పెట్టింది. హర్మూజ్ జలసంధిని మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా మూసివేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇంత జరుగుతున్నా ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది అని మీకు అనిపించవచ్చు. తీవ్ర నిరాశలో ఉన్న అమెరికా ఎవరూ ఊహించని చర్య తీసుకుంటోంది. ఏళ్ల తరబడి రష్యాపై అమెరికా ఆంక్షలు విధిస్తూ వచ్చింది. భారతదేశంపై సుంకాలు విధించడానికి కూడా రష్యాయే కారణం.
కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వెళ్లి రష్యా నుంచి చమురు కొనాలని అమెరికా చెబుతోంది. ఉక్రెయిన్ విషయంలో రష్యా ఇప్పుడు అమెరికాతో పోరాడుతోంది. అమెరికాకు వ్యతిరేకంగా రష్యానే ఇరాన్కు సమాచారం ఇస్తోంది. ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా రష్యా నెలకు 130 మిలియన్ బ్యాలర్ల చమురును విక్రయించగలదు. దీని ద్వారా రష్యా చాలా డబ్బు సంపాదిస్తుంది. కానీ చమురును శుద్ధి చేసే సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా అపరిమితంగా లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిఫైనరీలు మధ్యప్రాచ్య చమురును శుద్ధి చేయడానికి మాత్రమే ప్రిపేర్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ పరిష్కారం సమస్యకు పాక్షికంగా మాత్రమే పరిష్కారం. ఇది పూర్తి పరిష్కారం కానే కాదు. రాయిటర్స్ నివేదిక ప్రకారం గల్ఫ్ దేశాల్లో కూడా అమెరికాపై కోపం ఇప్పుడు పెరుగుతోంది. ఎందుకంటే ఈ యుద్ధాన్ని అమెరికా లేదా ఇజ్రాయిల్ ప్రారంభించుండొచ్చు. కానీ ఈ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. వాళ్ళు తమ చమురు, గ్యాస్ను విక్రయించలేకపోతున్నారు. ఫినాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం ఇప్పటికే $15 బిలియన్ నష్టం జరిగింది. దశాబ్దాలుగా తమ భద్రతను అమెరికాకు అప్పగించిన దేశాలు ఇవే అని గుర్తుంచుకోవాలి. అమెరికా రక్షణ తీసుకున్న వారి విమానాశ్రయాలు, ఓడరేవులు, చమురు కేంద్రాలను ఇప్పుడు అమెరికా కాపాడలేకపోతోంది. ఇజ్రాయిల్ను రక్షించడంపైనే అమెరికా పూర్తి దృష్టి పెట్టింది. గల్ఫ్ దేశాలను క్షిపణి దాడుల నుంచి కాపాడేందుకు అమెరికాకు సమయం లేదు. అమెరికా అసలు అటువైపు దృష్టి కూడా పెట్టలేకపోతోంది. అక్కడి ప్రజలు ఈ తేడాను స్పష్టంగా చూస్తున్నారు. ఇక్కడ ఇరాన్కు 2 విషయాలు బాగా అర్థమయ్యాయి. ఇరాన్ దశాబ్దాలుగా ఆంక్షలు ఎదుర్కొంటోంది. కాబట్టి ఈ ఆర్థిక గందరగోళం వల్ల దానికి పెద్దగా సమస్య లేదు. మార్కెట్లు కుప్పకూలడం వల్ల వారి పరిస్థితి ఇప్పటికే దారుణంగా ఉంది. కానీ ఈ యుద్ధాన్ని ప్రపంచం కొన్ని నెలల పాటు భరించలేదని ఇరాన్కు అర్థమైంది. రెండవది, ఈరోజు ఇరాన్కు భౌగోళికంగా కూడా మంచి ప్రయోజనం ఉంది. అమెరికా ఇప్పుడు ఇరాన్ నాయకత్వానికి, పౌరులకు చేసిన దానికి ఇరాన్ను ఆపే స్థితిలో ఎవ్వరూ లేరు. ఒకవేళ ఇరాన్ స్వయంగా ఈ యుద్ధాన్ని ఆపివేస్తే అప్పుడు ఇజ్రాయిల్, అమెరికాకు మళ్లీ సమయం దొరుకుతుంది. కొత్త ఆయుధాలు తయారు చేసుకుని ఇరాన్పై మళ్లీ దాడి చేసే అవకాశం వాళ్లకు ఉంటుంది. అందుకే ఇక్కడ ఒక శాశ్వత పరిష్కారం ఇరాన్కు అవసరం. అమెరికా కాల్పుల విరమణ కోరుకుంటుందని, దాన్ని ఇరాన్ తిరస్కరిస్తుందని 2 వారాల క్రితం ఎవరైనా చెబితే మీరు ఖచ్చితంగా నవ్వేవారు. నేను కూడా నవ్వేవాడిని. కానీ ఉక్రెయిన్ అయినా, ఇరాన్ అయినా యుద్ధంలో నేను ఒక విషయం నేర్చుకున్నాను. ఏ శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. అమెరికా ఇక్కడే ఒక పెద్ద తప్పు చేసింది. అమెరికా అబద్ధాలు ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు అనేక విమానాల్ని కోల్పోయారు. కూలిపోయిన 3F-15 విమానాలు తమ సొంత దాళ్ల వల్లే పడిపోయాయని అమెరికా చెప్పింది. KC-135 విమానం గాల్లో ఢీకొనడం వల్ల కూలిపోయిందని అన్నారు. అలాగే ఎంతో సాంకేతికత ఉన్న MQ-9 డ్రోన్ ఒక సాంకేతిక లోపం వల్ల కుప్పకూలిందని చెప్తున్నారు. తమ బాలిస్టిక్ క్షిపణులు USS అబ్రహం లింకన్ నౌకను కూడా తాకాయని IRG ప్రకటించింది. అమెరికా ఈ విషయాన్ని పదే పదే ఖండించింది. కానీ నిజమేంటంటే కేవలం 2 వారాల్లో ఇరాన్ అమెరికా ఊహించని దెబ్బతీసింది. మధ్యప్రాచ్యాల్లో దాదాపు అన్ని అమెరికా స్థావరాలపై ఇప్పుడు దాడులు జరిగాయి. 150 నుంచి 170 మందికి పైగా అమెరికా సైనికులు గాయపడ్డారు. 12 మంది చనిపోయారు. యుద్ధం మొదలైన మొదటి కొన్ని రోజుల్లోనే అమెరికాకు $20 బిలియన్ పైగా నష్టం, ఖర్చు. ఇది కాకుండా బిలియన్ల డాలర్ల విలువైన వాయు రక్షణ వ్యవస్థలు, రాడార్లు ధ్వంసమై పనిచేయకుండా పోయాయి. సంవత్సరాలుగా నిల్వ ఉంచిన మందుగుండు సామాగ్రి ఇప్పుడు ఖాళీ అయింది. అమెరికాకు అవమానం అంతటితో ఆగిపోలేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి ఇప్పుడు ప్రపంచానికి ఒక ట్వీట్ చేశాడు. ఇరాన్ ఎలాంటి అణ్వాయుధాలు తయారు చేయదని ఇటీవల ప్రతిపాదించిందని ఆయన చెప్పారు. కానీ ఆ ఒప్పందాన్ని ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ అర్థం చేసుకోలేకపోయారు. ఆ ఒప్పందాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఆయనకు లేదని ఇరాన్ మంత్రి ఎద్దేవా చేశారు. ట్రంప్ తన ప్రభుత్వంలో అలాంటి అసమర్థులను నింపుకున్నారు. అందుకే వారికంటే ఇరాన్ ప్రభుత్వమే మరింత స్థిరంగా, తెలివిగా కనిపిస్తోంది. బహుశా అందుకే ట్రంప్ ఇప్పుడు ఈ గందరగోళం నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు. ఈ యుద్ధం త్వరలో ముగుస్తుందని మీడియా ఇంటర్వ్యూలో ట్రంప్ పదే పదే చెప్పారు. ఇదొక చిన్న విహారయాత్ర లాంటిదని ఆయన అంటున్నాడు. కానీ ఆయన దానికి ఒక సమయం మాత్రం చెప్పలేదు. మరోవైపు ఈ యుద్ధంలో గెలవడానికి ఇజ్రాయిల్ మరికొంత సమయం కావాలని కోరుకుంటోంది. నిరాశతో అమెరికా, ఇజ్రాయిల్ ఏదైనా తప్పు చేస్తాయేమో అన్న భయం ఇప్పుడు అందరిలో మొదలైంది. ఇరాన్ యుద్ధం కారణంగా ట్రంప్కు ప్రజాదరణ క్రమంగా తగ్గుతోంది. అందుకే ఆయన ప్రభుత్వం ఇప్పుడు ఒక ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందంటూ మాట్లాడడం మొదలుపెట్టింది. అమెరికా గడ్డపై ఇరాన్ నాయకులు స్లీపర్ సెల్స్ను యాక్టివ్ చేశారనే వార్తలు పుట్టుకొస్తున్నాయి. అమెరికాలో 9/11 తరహా దాడి జరగొచ్చని వాళ్ళు చెబుతున్నారు. ట్రంప్కు ఇప్పుడు ఆదరణ తగ్గింది. ఇలాంటి సమయంలో ఒక పెద్ద ఉగ్రదాడి జరిగితే దేశం మొత్తం ఆయన వెనుక ఏకమవుతుంది. అప్పుడు ట్రంప్ ఈ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు. అలాంటిదేదైనా జరగొచ్చని అమెరికాలోని స్వతంత్ర జర్నలిస్టులు ఇప్పటికే చెప్తున్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి వాళ్ళు ఒక తప్పుడు దాడిని సృష్టించొచ్చు. ట్రంప్ను రక్షించడానికి అమెరికన్లు తమ ప్రాణాలను కోల్పోవాల్సి రావచ్చు. ఒక్క ఉగ్రదాడి జరిగితే చాలు, అమెరికా తన సైనికులను ఇరాన్లోకి పంపడానికి ఒక సాకు దొరుకుతుంది. ఇరాన్ లోపల తమ బలగాలను మోహరించడానికి వారికి అవకాశం లభిస్తుంది. ఇప్పటికే అమెరికా సైనికులు సిద్ధంగా ఉన్నారు. వారి ప్రణాళికలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
వారికి కావాల్సింది కేవలం ఒక చిన్న అవకాశం, కారణం. ఆ కారణం నిజమైంది కావచ్చు, అబద్ధం కావచ్చు, కానీ అమెరికా ఇజ్రాయిల్ నాయకత్వానికి అది బహుశా ఒక ముఖ్యమైనది కావచ్చు. తీవ్రమైన నష్టాలు వచ్చినప్పుడు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారని మీరు వినే ఉంటారు. ఇప్పుడు ట్రంప్ నిరాశలో ఉన్నాడు కాబట్టి ఎంతకైనా తెగిస్తాడు అనేది బయట మాట. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? వీడియో